గత 4 రోజుల నుంచి కూడా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదూరు ప్రకాష్ రెడ్డి ఒక సవాల్ విసిరినాడు. ఎంఎస్ రాజు అవినీతి పరుడు అని చెప్పి అవినీతి మరకలు అందించినాడు. ఎంఎస్ రాజు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కష్టాలు చూసి పైకి ఎదిగినటువంటి వ్యక్తి ఎంఎస్ రాజు. అలాంటి వ్యక్తి పైన ఒక దుర్మార్గమైనటువంటి విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎంఎస్ రాజు గారు ఒకటే చెప్పాడు, గురువారం వరకు నీకు టైం ఇస్తాము, మరి గురువారం రోజు లోపల నా అవినీతి ఏందో ప్రజల ముందు పెట్టు, లేని పక్షంలో మీ ఇండ్లను ముట్టడిస్తాం, నీ కాలాలు పట్టుకుంటాం, నేను గుడ్డలు ఉడితీసి తంతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈరోజు గురువారం రోజున మేము కూడా సవాల్ ఇస్తున్నాం, ప్రకాష్ రెడ్డి నీకు దమ్ముంటే ఎంఎస్ రాజు గారి పైన కానీ, పరిటాల కుటుంబం పైన కానీ, నారా లోకేష్ గారి పైన ఏవైతే అవినీతులు నిందలు వేసావో అవన్నీ కూడా నిరూపించాలా, లేని పక్షంలో నీ ఇంటికి వచ్చేది గ్యారంటీగా వస్తాం, నిన్ను కాలాలు పట్టుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. అవినీతులు, దుర్మార్గులు, దౌర్జన్యాలు నీకు నీ కుటుంబ సభ్యులకే చెల్లుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాడు. 2019 నుంచి 2024 వరకు రాప్తాడు నియోజకవర్గంలో ఒక దుర్మార్గమైన పాలన, ఒక దోపిడీ పాలన, ఒక దొంగల ముఠా పాలన జరిపినటువంటి ఘనత నీ తోపుదూరు కుటుంబానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాడు. మరి అదేవిధంగా నీ అవినీతి పైన ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన కూడా అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేపడము, ఫోన్ల ద్వారా తిట్టించడము, గలీజ్ మాటలు మాట్లాడించిన సంస్కృతి మానుకో. ఎందుకంటే ఒక మహిళ చేతిలో 3 సార్లు ఘోరంగా ఓడిపోయినటువంటి ఒక దద్దమ్మ నువ్వు, అభివృద్ధి చేతిగానటువంటి దద్దమ్మ నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన కానీ, నా తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. నువ్వు మొగోనివైతే ఇంటి దగ్గరే ఉండు, మేము ఏవైతే అవినీతి చేశామని చెప్పి చెప్తున్నావో మరి అవినీతిని కూడా నువ్వు బయట పెట్టే వరకు నిన్ను వదిలేదే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. 1 గంటలో నీ ఇంటికి చేరుకుంటాం, నిన్ను నిలదీసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలే నీకు గుణపాఠం చెప్పేదానికి రెడీగా ఉన్నారు. వందలాది మంది, వేలాది మంది కూడా కార్యకర్తలు కానీ, దళితులు కానీ, ప్రజలు కానీ ప్రత్యక్షంగా మరి ఎంఎస్ రాజు గారి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రకాష్ జాగ్రత్త, నువ్వు మాట్లాడే ముందు సరిగా మాట్లాడితే బాగుంటుంది, లేని పక్షంలో ఈరోజు ఖచ్చితంగా నీ మెడలో చెప్పుల దండ పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.